వాళ్ళు అవును. హిందువుల కిందనే చెప్పుకుంటారు, ఎస్సీనే అవును. చెప్పుకుంటారు వాళ్ళ పేరు. హిందూ అది కోటాలనే జాబులు చేసుకుంటారు అన్ని కాబట్టి మామూలు. వాళ్ళేమో అది చెప్పరు. కానీ అవును. నేననేది ఏంటంటే ముస్లింల్లో ఇట్లాంటివి ఉన్నారు కదా, షియాలు, సున్నీలు, అహ్మదీలు ఇట్లాగా. అవును. ఆ లెక్కలు అవును. కూడా వేయాలి కదా. క్రిస్టియన్లు, ప్రొటెస్టెంట్స్ అని చెప్పేసి, క్యాథలిక్లు అని చెప్పేసి ఇట్లా రకరకాలు ఉన్నారు కదా. అవును. ఆ కేటగిరీ కూడా లెక్కేయాలి కదా. అప్పుడు క్లారిటీ వస్తుంది కదా. అక్కడేమో అవును. వాళ్ళని కలిపి ఉంచే విధమైనటువంటి జనగణన చేస్తున్నారు. హుహు. ఇక్కడ హిందువులలో మాత్రం విభజన పరమైనటువంటి డిమాండ్లకి తల ఒగ్గి ఈ విధమైనటువంటి చేస్తున్నారు. అది సమస్య. సార్, ఒకటి జనాభా లెక్కలు అనేది అవసరమే. ఖచ్చితంగా జనాభా అనేది పెరుగుతుంది. కానీ అందులో కులగణన చేయడం వల్ల రాజకీయంగా పార్టీలకు కానీ రేపు ప్రభుత్వానికి కానీ ప్రయోజనం ఏంటి? ప్రజలకు ఏ ప్రయోజనం ఉండదండి కులగణన చేసినప్పుడు. రాజకీయ ప్రయోజనాలు మాత్రం ఉంటాయి. నేను చెప్పినట్టు ఇప్పుడు జగన్, కేసీఆర్ చేసి ఫెయిల్ అయ్యారు. కానీ ఇద్దరు కూడా కులగణన చేశారు. కులగణన చేశాక ఆయా కులాల వాళ్ళల్లో ఎక్కువగా ఏ కులం వాళ్ళు ఓట్లని లెక్కేసి వాళ్ళకి పదవులు ఇస్తే ఆ కులం అంతా మన వెనకాల వస్తుంది అనుకుని వేశారు. వాస్తవంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలలో పట్టున్నటువంటి తెలుగుదేశం. ఆ బీసీల కోటాలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో శ్రీకాకుళం, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి నగరాలు విజయవాడలోని 1 టౌన్లో ఎక్కువ ఉన్నారు. ముస్లింల తర్వాత 2వ అతిపెద్ద